రాష్ట్రంలో సంక్రాంతి సందడి కొనసాగుతోంది. ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో రహదారులు రద్దీగా మారాయి. విజయవాడ బస్టాండ్లో రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్ళేటువంటి వారితో విజయవాడలో ప్రయాణ ప్రాంగణాలు కూడా రద్దీగా మారాయి. నిన్నటి నుంచి విజయవాడ పన్నెండూరు బస్ స్టేషన్ అలాగే రైల్వే స్టేషన్ మొత్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు చేరుకుని అక్కడి నుంచి వారి సొంతూళ్లకు వెళ్తూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే కనుక హైదరాబాద్ నుంచి ఈసారి పెద్ద ఎత్తున లక్షలాది మంది ఏపీకి తరలి వస్తున్నారు. వారందరూ కూడా ప్రత్యేకించి కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాల వారందరికీ వారి స్వగ్రామంలో వారి ఆత్మీయుల మధ్య బంధువుల మధ్య సంబరాల సంక్రాంతిని ఘనంగా జరుపుకునేందుకు వారందరూ కూడా తరలి వస్తున్నారు. పిల్లలకు ఇప్పటికే సెలవులు ఇవ్వడంతో వారందరూ కూడా కుటుంబాలతో సహా ఇక్కడికి వస్తున్నారు. వచ్చినటువంటి వారందరూ కూడా ఆర్టీసీ ప్రత్యేకించి బస్సులను ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు తరలించేట్టు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి రాజమహేంద్రవరం వెళ్ళేటటువంటి వారి కోసం ప్రత్యేకించి ఇక్కడ ప్రత్యేక బస్సును ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి పెద్ద ఎత్తున మహిళలు ఈసారి రాకపోకలు జరుపుతున్నారు. వారందరూ కూడా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పథకాన్ని కూడా ఉచిత ప్రయాణం కోసం అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా ఆధార్ కార్డులను అలాగే గుర్తింపు కార్డులను తీసుకొని వారు ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ ప్రత్యేకించి అదనపు బస్సులు ఏర్పాటు చేయడం సహా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి పండుగకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. పల్లెలకు వెళ్ళేటువంటి వారికి అలాగే పలు పట్టణాలకు వెళ్ళేటువంటి వారికి కూడా ప్రత్యేకంగా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అదనంగా పెద్ద ఎత్తున బస్సులను కూడా ఏర్పాటు చేసింది. వారందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటువంటి సదుపాయాన్ని కూడా కల్పించింది. ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకించి దాదాపు 3,800 బస్సులను ఏర్పాటు చేసి వారందరూ కూడా తరలించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మేము రాజమండ్రి వెళ్తున్నాము. ఫ్రీ టికెట్ ఉంది కాబట్టి సరదాగా వెళ్ళి సంక్రాంతి చేసుకుందామని అనుకుంటున్నాం. ఇది అనేది మేము తిరుపతి నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం బాగా జరుపుకుంటాం కానీ ఈసారి అయితే ఫ్రీ బస్ వచ్చింది సార్. ఈ టికెట్ సమస్య లేకుండా హాయిగా వెళ్ళి ప్రయాణం సంతోషంగా చుట్టాలతో అది ఇది మాట్లాడాలని హ్యాపీగా అనిపిస్తుంది. ఇది స్పెషల్ బస్, ఫ్రీ టికెట్ చాలా బాగా నచ్చుతుంది. హాయిగా బాగా సంక్రాంతి చేసుకుంటాం. వాళ్ళు మేము అందరం కలిసి ఫ్రీ టికెట్ కాబట్టి అందరూ ఒక చోట ఉండి సంక్రాంతి అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. కుటుంబంతో సహా వస్తాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? రాజమండ్రి అండి. మాది రాజమండ్రినండి. ఒంగోలులో నేను పని చేస్తానండి. వంట పనికి వెళ్తానండి. ఒంగోలులో బాగా చేసుకుంటాను. ఫ్రీ టికెట్ స్పెషల్ బస్ ఫ్రీ టికెట్ అండి. మా ఏరియాలో బాగుంటుందండి, బాగా జరుపుకుంటారు రాజమండ్రిలో. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? మీరు పండుగ ఎట్లా జరుపుకుంటారు? మా ఇంటి దగ్గర జరుపుకుంటాం పండగ. కాలేజ్ నుంచి వెళ్తున్నాను నేను ఇంటికి. ఇంకేం చెప్పాలి? భోగి చేస్తారు, సంక్రాంతి చేస్తారు, కనుమ చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత కాలేజ్కి వచ్చేది చదువుకోవాలి. ఆధార్ కార్డ్ చూపిస్తే టికెట్ ఇస్తున్నారు. మంచిదే కానీ ఇంకా ఎక్కువ బస్సెస్ అయితే అందరికి ఫ్రీగా అయిపోతుంది. చాలా మంది లోడెడ్ అయిపోయి కొట్టుకుంటున్నారు జనాలు. ఫ్రీగా వస్తుంది. బాగా జరుపుకుంటాం. డబ్బులు సేవ్ అవుతాయి. మీరు చెప్పండి సార్, ఎక్కడికి వెళ్తున్నారు? స్పెషల్ సర్వీసెస్ ఎలా ఉండండి ఆర్టీసీ? ఓకే, మీరు చెప్పండి. సో మొత్తానికి ఈ బస్సులను కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసేందుకు గాను ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేకించి డిపోలను అలాగే బస్టాండ్ వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసి వాళ్ళని ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కంట్రోలర్ అలాగే ఆర్టీసీ సీనియర్ అధికారి రమేష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈసారి రష్ ఎలా ఉంది, వారి కోసం ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ బస్టాండ్లో ఇబ్బందులు కలగకుండా? రష్ చాలా ఉధృతంగానే ఉందండి. గత సంవత్సరంతో పోలిస్తే రమారమి దానికి ఎక్కువ శాతం ఉంది. నిన్న ఒక్కరోజే 3.5 లక్షల మంది పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ప్రయాణికులు రావడం జరిగింది. ఏ ప్రయాణికుడైనా సరే బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత గంట లోపుగా అతను గమ్యస్థానం చేరేటట్టుగా మా పై అధికారుల సూచన మేరకు ప్రయాణికులు చేరడానికి సిద్ధంగా ఉన్నాం. సుమారు 4,000 బస్సులు అదనంగా తెప్పించడం జరిగింది. నిన్న కానీ ఈ రోజు కానీ నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా సుమారు 4 లక్షల మంది పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి
ఇతర ప్రాంతాలకి జరిగింది. ఎక్కువగా అమలాపురం, రాజమండ్రి, అనకాపల్లి, తుని, తణుకు ఈ ప్రాంతాలకు ఎక్కువగా వెళ్తున్నారు. ఎక్కడ కూడా ప్రయాణికుడు అసౌకర్యం కలగకుండా, ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ బస్టాండ్కి వచ్చిన వాళ్ళని పై అధికారుల సూచన మేరకు ఎమ్మటే వాళ్ళకి సెక్యూరిటీ కానీ లేకపోతే ఆహార పదార్థాలు కానీ ఎటువంటి త్రాగునీరు సౌకర్యం కానీ చక్కగా అరేంజ్ చేయడం జరిగిందండి. మరి స్త్రీశక్తి పథకం ద్వారా అది పెడతాం వల్లే స్త్రీశక్తి పథకం ద్వారానే కనీసం 4 లక్షల మంది వచ్చారు. గతంలో పోల్చుకుంటే దాన్ని డబల్ అయిందండి. గత సంవత్సరంలో 2 లక్షల మంది వస్తే ఈ సంవత్సరం 4 లక్షల మంది వచ్చారు. స్త్రీశక్తి పథకం ఎక్కువ అవడం వల్ల స్పెషల్ బళ్ళలో కూడా స్త్రీశక్తి పథకం అమలు చేసి ఎటువంటి ఇది లేకుండా కూడా స్పెషల్ హైరు లోగడ 1.5 ఉండేది, అది కూడా తీసేసి నార్మల్ పేరుతోనే జెంట్స్ కూడా నార్మల్ పేరుతోనే పంపడం జరుగుతుందండి. ఈసారి స్త్రీశక్తి పథకం అమలు చేయడం వల్ల పెద్ద ఎత్తున మహిళలు ప్రయాణిస్తున్నారు. సో బస్టాండ్లో టికెట్ జారీ విషయంలో కానీ అలాగే వాళ్ళ యొక్క పల్లెలకు ప్రత్యేకించి వాళ్ళను ఏర్పాటు చేసింది గాను ఎట్లాంటి సదుపాయాలు ఏర్పడి సిబ్బందిని ఎంతమంది మోహరించారు? ఇతర డిపోల నుంచి కూడా అదనంగా సిబ్బందిని, సెక్యూరిటీ సిబ్బందిని కానీ, డ్రైవర్లను కానీ, కండక్టర్లు కానీ అదనంగా తెప్పించామండి. సుమారుగా 250 మంది సిబ్బందిని అదనంగా దించడం జరిగింది. అలాగే సెక్యూరిటీ సిబ్బంది 100 మంది దింపడం జరిగింది. పై అధికారులు ఎప్పటికప్పుడు 24/7 24 గంటల పాటు అధికారులు కూడా మమ్మల్ని అప్రమత్తం చేస్తూ ఎక్కడా కూడా అసౌకర్యం జరగకుండా జరిగింది. స్త్రీశక్తి పథకం అమలు అవడం వల్ల ఈరోజు పండుగ వాతావరణం ఆర్టీసీ కార్మికులు మా సిబ్బందికి మాత్రం ఒక వారం రోజుల ముందుగానే వచ్చింది సంక్రాంతి పండుగ. మేము వాళ్ళతో కలిపి వాళ్ళకి ఎటువంటి సంక్రాంతి కలిపి మాకు పండుగ వచ్చినట్టుగా మేము భావిస్తున్నామండి. మేము మామూలుగా 8 గంటలండి, 24/7 కాడికి రోజుకి 8 గంటల కాడికి అదనంగా షిఫ్ట్లు 250 మందిని అదనంగా దింపాము. కనుక ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రయాణికుడు వచ్చారో 20 మంది కనపడంగానే బస్సు పెట్టేస్తున్నామండి. ఇటు రాజమండ్రి అవ్వచ్చు, అనకాపల్లి అవ్వచ్చు, తుని అవ్వచ్చు, విశాఖపట్నం అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ బస్సెస్ ఈరోజు 20 మంది ప్రయాణికులు ఉంటే అది ఫ్రీ బస్సు అయినా సరే స్త్రీశక్తి పథకం అమలు అయ్యేటట్టుగా మెట్రో ఎక్స్ప్రెస్లు అరేంజ్ చేయడం జరిగిందండి. ఈ పరిస్థితి మొత్తంగా చూస్తే కనుక పెద్ద ఎత్తున ఇవాళ, రేపు అలాగే ఎల్లుండి కూడా ఈ సంక్రాంతి పండుగకు వెళ్లేందుకు గాను ప్రయాణికులు ఇటు విజయవాడకు వస్తున్నారు. ఇక్కడ నుంచి వారి వారి ప్రాంతాలకు వెళ్తున్నట్టు దృష్ట్యా వాళ్ళు అన్ని సెక్టార్లను కూడా ఇటు ఉత్తరాంధ్ర, అలాగే రాయలసీమ ప్రాంతాలు, అలాగే కోస్తాంధ్ర ప్రాంతాలకు అన్ని జిల్లాలకు సంబంధించిన అన్ని సెక్టార్ల వారిగా విభజించి ప్రతి సెక్టార్ కూడా ప్రత్యేకంగా అధికారులను నియమించి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించి బస్సులను ఏర్పాటు చేసి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా 3800 బస్సులను పండుగ ముందే ఏర్పాటు చేసినట్టు అధికారులకు పండుగ తర్వాత కూడా దాదాపు అంతే సంఖ్యలో 4500 బస్సులను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నిరంతరం ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ సాయితో కలిసి వెంకటరమణ, ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ షాహీన్. సంక్రాంతి పండుగకు ఊరేళ్ళటువంటి వారితో విజయవాడలో ప్రయాణ ప్రాంగణాలని కూడా రద్దీగా మారాయి. ఇటు రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్ స్టేషన్లు, అలాగే ప్రధాన రహదారుల వెంట ఉన్నటువంటి బస్ స్టాపులు అన్ని చోట్ల కూడా ఎక్కడ చూసినా జనసందోహమే కనిపిస్తుంది. వారి వారి ప్రాంతాలకు వెళ్లేందుకు సంక్రాంతిని అందరి మధ్య జరుపుకునేందుకు చాలా ఘనంగా జరుపుకునేందుకు అందరూ కూడా ఊర్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి ఈ ప్రయాణ ప్రాంగణాల్లో పెద్ద ఎత్తున రద్దీ అనేది నెలకొంది. ప్రస్తుతం మనం పండినూరు బస్ స్టేషన్లో ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక నిన్నటి నుంచి కూడా విపరీతమైనటువంటి రద్దీ నెలకొంది. ప్రతిరోజు దాదాపు వేలాది మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వారి వారి స్వస్థలాలకు వెళ్తున్నారు. ఉపాధి ఉద్యోగ నిమిత్తం పలు ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క ఇళ్లకు చేరుకునేటువంటి ప్రయత్నంలో ఇక్కడందరికీ వచ్చి ఇక్కడ నుంచి వారి సమీప ప్రాంతాలకు వెళ్తున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుంచి చూస్తే కనుక పెద్ద ఎత్తున ప్రతిరోజు దాదాపు 400 బస్సులు ఇటు తెలంగాణ ఆర్టీసీ కావచ్చు, ఏపీఎస్ ఆర్టీసీ కావచ్చు రెగ్యులర్ సర్వీసులు నడుపుతూ ఉన్నాయి. వాటికి అదనంగా మరో 200 నుంచి 250 సర్వీసులు కూడా ఏర్పాటు చేసింది. వారందరినీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వారి యొక్క స్వస్థలాలకు వెళ్లేందుకు వేచి చూస్తున్నారు. దీనికోసం ఆర్టీసీ కూడా ఇప్పటికే ఏర్పాటు చేసింది. అయితే ఏర్పాటు సరిపడా లేవని చెప్పేసి కూడా ప్రయాణికులు చెబుతున్నారు. అయితే ఒక బస్సు రావడానికి కూడా చాలా సమయం కూడా పడుతున్న పరిస్థితి. ప్రయాణికులందరూ కూడా బస్సుల్లో ప్లాట్ఫామ్ పైన వేచి చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ప్రయాణికులు కూడా ఉన్నారు, బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, దానికి సంబంధించి సమస్య ఏంటనేది తెలుసుకుందాం. మేము 5 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. ఇక్కడ బస్సులు కొంచెం పెంచితే బాగుంటుంది సార్. మేము వచ్చి ఇక్కడ స్నాక్స్ కొనుక్కున్న స్నాక్స్ కూడా అయిపోయినాయి, ఇంకా బస్సు రావట్లేదు. మేము గంట నుంచి 11కి వచ్చాం, గంట నుంచి వెయిట్ చేస్తాం, ఇంకా బస్సు రాలేదు. మేము పిడుగురాళ్ళు వెళ్ళాలి. మేము మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నాం సార్. మేము ఎక్స్ప్రెస్ కాలేజ్ నుంచి సంక్రాంతి సెలవులు సార్. ఇక్కడ విజయవాడలో చదువుకుంటున్నాం, కృష్ణారెడ్డి కాలేజ్. పెంచాలి సార్, పెంచకపోతే ఎలా సార్? మరి మేము చాలామంది ఇక్కడ చాలామంది ఆగారు, మళ్ళీ వీళ్ళందరూ ఇంటికి కూడా వెళ్ళాలి కదా సార్. లేవు
తక్కువ ఉన్నాయి బస్సులు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? గంట 1 అవర్. ఓకే, మరి బస్సులు ఉన్నాయా? టికెట్ తీసుకున్నారా? ఇంకా రాలే బస్సు. ఎంతసేపట్లో వస్తున్నారు? 10 మినిట్స్లో బస్సు వస్తుంది, ఇంకా రాలా. ఎట్లా పండగకి వెళ్తున్నారా? మేము పండగకి వెళ్తున్నాం. చెప్పండి, పెంచాలా బస్సులు? పెంచాలి బస్సులు. నేనేం మాట్లాడక్కల్లా. ఎక్కడికి వెళ్తున్నారు? పిడురాళ్ళ మీ బస్ కోసం వెయిటింగా? ఎంతసేపు ఉంటుంది? గంటగా నుంచి మేమందరం ఫ్రెండ్స్ ఓకే, సంక్రాంతి సెలవులనే వెళ్తున్నాం మేము. బస్సులు ఏమో ఇంకా రావట్లా. కొద్దిగా బస్సులు పెంచితే పిడురాళ్ళ నారాయణ స్కూల్ దగ్గర ఉంటాం. ఇప్పుడు ఆ కృష్ణారెడ్డి చైతన్య మేమందరం ఒకే స్కూల్, ఒకే కాలేజ్ ఇచ్చారు, వెళ్ళాలి. అందుకనే రైలుకు పోలేదా? రైలు ట్రై చేయలేదా? బస్సు కోసం వచ్చాం. రైలు కొద్దిగా లేట్ అయిద్దని అందుకనే అడిగి వచ్చాం. 12ంటికి కదా రైలు, అందుకనే అడిగి వచ్చాం. బస్సులు త్వరగా వస్తాయేమో అని. బస్సులు పెంచాలా మరి? పెంచాలిగా, పెంచాలి. సో చూస్తే కనుక చాలామంది ప్రయాణికులందరూ కూడా ఇక్కడ బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఆర్టీసీ అధికారులందరూ కూడా ఇక్కడ నుంచి విజయవాడకు వచ్చినటువంటి వారందరూ కూడా వారి వారి ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ప్రత్యేకించి ఇటు పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ సర్వీసులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం శ్రీశక్తి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వారికి ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగిన ఏర్పాటు చేస్తూ ఉన్నప్పటికీ కూడా సరిపడా బస్సులు లేవని చెప్పేసి ప్రయాణికులు చెబుతూ ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారండి మీరు? సో ఇప్పటికే చాలామంది వేలాది మంది ప్రయాణికులు అయితే ఇటు హైదరాబాద్ నుంచి కానీ పలు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి వారి వారి స్వస్థలాలకు వెళ్తున్నారు. అయితే ఆర్టీసీ ఇప్పుడు మొత్తంగా ఈ 4-5 రోజుల్లో కానీ దాదాపు 3,500 బస్సులను పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేసింది. అవన్నీ కూడా సరిపోని పక్షంలో అప్పుడప్పుడు ఈ బస్ స్టేషన్కి వచ్చేటువంటి వారందరి కోసం కూడా అధికారులందరూ కూడా ఇక్కడే ఉంది అందుబాటులో ఉన్నటువంటి ఇది ఆర్డినరీ బస్సులు కావచ్చు, సిటీ బస్సులు కావచ్చు, వాటిని ఏర్పాటు చేసి వారి ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకించి చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల సహా ఈడీలు అందరూ కూడా ఇటు బస్టాండ్ ప్రాంతంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షిస్తూ అదనంగా ఎక్కడికి ఏ సదుపాయం కావాలన్నా ఎలాంటి ఏర్పాట్లు కావాలన్నా కూడా చేసే విధంగా తగిన చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఇంకా 2-3 రోజుల పాటు ఇంకా ఈ రద్దీ కొనసాగేటువంటి అవకాశం ఉన్నందున ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అయితే బస్టాండ్లో కొద్దిసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దాదాపు 1 నుంచి 2 గంటల వరకు కూడా ప్రయాణికులు వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అంటే బస్సులు పోయిన బస్సు తిరిగి వచ్చేంత వరకు కూడా కొంత సమయం పడుతున్న పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో ఎక్కడ ఇబ్బందులు కలగకుండా వారికి బస్సుల్లో కూర్చోడానికి సీటింగ్ సహా అలాగే వాళ్ళకు తాగునీరు అలాగే ఇతర సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసేలా ప్రత్యేకించి అధికారులను కూడా ఏర్పాటు చేసి తగిన పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతానికైతే రష్ కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆర్టీసీ అధికారులు వెంటనే తగిన ఏర్పాట్లు అయితే చేస్తూ ఈ రద్దీని చాలా ప్రశాంతంగా ఈ వాళ్ళు స్వస్థలాలకు వెళ్లే విధంగా వాళ్ళు స్వస్థలాలకు చేరుకునే విధంగా తగిన చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇది పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సాయితో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్ళేటువంటి వారందరితోనూ విజయవాడలో ప్రయాణ ప్రాంగణాలు కూడా రద్దీగా మారాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. వేలాది మంది ప్రజలందరూ కూడా వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ బస్సులు అలాగే రైళ్ల ద్వారా వారి వారి ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. నిన్నటి నుంచి రైల్వే స్టేషన్ మొత్తం కూడా ప్రయాణికులతో రద్దీగా మారింది. సంక్రాంతికి దాదాపు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజలందరూ కూడా వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఇక్కడికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి వెయిటింగ్ హాల్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. చూస్తే కనుక ఇక్కడ రిజర్వేషన్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయాణికులు ఇక్కడ వేచి చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి ప్రత్యేకించి ఇక్కడ ఉత్తరాంధ్ర అలాగే కోస్తాంధ్ర వైపు వెళ్ళేటటువంటి రైళ్లన్నీ కూడా రిజర్వేషన్లు దాదాపు 3 నెలల కిందటే పూర్తయిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక రైళ్లు కూడా రిజర్వేషన్లు దాదాపు గంటల వ్యవధిలోనే పూర్తయిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడికి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం జనరల్ బోగికి దిక్కయ్యాయి. దీంతో జనరల్ బోగిలో వెళ్లేందుకు గాను జనరల్ బోగిలో వెళ్లాల్సిన టికెట్లు ఇక్కడ టికెట్ వెండింగ్ మిషన్ల దగ్గర నిల్చొని ప్రయాణికులందరూ కూడా వారి వారి ప్రాంతాలకు వెళ్లేందుకు టికెట్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జనరల్ బోగిల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండటంతో వాటిలో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తూ వారి గమ్యస్థానంలో చేరుతున్నారు. ప్రధానంగా ఇటు సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి చూస్తే కనుక నిన్నటి నుంచి పెద్ద ఎత్తున రైళ్లు రాకపోకలు జరుగుతుండగా జనరల్ బోగిలో చాలా కష్టాలు పడుతూ వాళ్ళ ప్రయాణికులందరూ కూడా
వారి స్వస్థలాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తే కనుక ఇది ప్రధానంగా ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేసిన రైళ్లన్నీ కూడా సరిపోని పరిస్థితి ఉంది. దీంతో ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? మేము వైజాగ్ వెళ్ళాలండి. ఓకే, ఎక్కడి నుంచి వెళ్తున్నారు? విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్నాం. టికెట్ రిజర్వ్ చేసుకున్నారా? టికెట్ రిజర్వేషన్ తత్కాల్ ట్రై చేసాం కానీ దొరకలేదు. సో ఇప్పుడు మేము జనరల్ టికెట్ కొనుక్కొని ఎక్కుతున్నాం. తత్కాల్ మాత్రం అసలు టికెట్ దొరకట్లేదండి. ఇప్పుడు ట్రై చేస్తున్నాం. మేము 1 వీక్ బిఫోర్ నుంచే ట్రై చేస్తున్నామండి. మాకు ఎగ్జామ్ సెంటర్ యాక్చువల్ ఈరోజు. సో ఎగ్జామ్ కానీ వచ్చాము. ఎగ్జామ్కి ఎప్పుడైతే మాకు అడ్మిట్ కార్డ్ ఇచ్చారో అప్పుడే మేము ఆన్ చేసాము, కానీ అయినా మాకు దొరకలేదండి టికెట్స్. జనరల్ బోగి వెళ్తున్నామండి. మేము అయితే ఎక్స్ట్రా స్పెషల్ ట్రైన్స్ రన్ చేయాలని కోరుకుంటున్నామండి. ఎస్పెషల్లీ వైజాగ్ వేయాలండి, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అక్కడ నుంచి వస్తున్నారు. సో వైజాగ్ వేస్తే చాలా బెటర్ అని ఫీల్ అవుతున్నాం. మేము కూడా కలిసి వచ్చామండి. వైజాగ్ వెళ్ళాలి. అదే టికెట్స్ మామూలు ఎగ్జామ్స్ అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ పెడుతూ ఉంటారండి. ఆల్మోస్ట్ 10 days 1 week ముందు చెప్తారు. ఆ టైంలో మనకి అసలు టికెట్స్ అనేది ఎప్పుడూ దొరకదు. 1 week ఏంటి, ఆల్మోస్ట్ 1 month ముందు నుంచే మనకి ఏమి ఉండవు. సో జనాలు ఎంత పెట్టినా ఫిల్ అయిపోతాయండి. అయినా కూడా ఎందుకు ట్రైన్స్ పెంచరో తెలియదు. సో తత్కాల్ కూడా ట్రై చేసాం, అది కూడా అవ్వలేదు. సో స్పెషల్ ట్రైన్ కూడా వచ్చేటప్పుడు స్పెషల్ ట్రైన్ అయ్యిందండి లక్కీగా. సో వెళ్ళేటప్పటికి మరి ఏం లేవు కదా. ఇప్పుడు సేమ్ ప్రస్తుతం జనరల్ తీసాం, ట్రై చేయాలి. అవునండి, చూడాలి మరి. నేను చూడాలనుకుంటే హ్యాపీ, అలా ఉంది పరిస్థితి మరి. చాలా ఉందండి, ఇంకా చాలామంది వస్తూ ఉంటారండి ఇప్పుడు. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయి ఎంతోసేపు అవ్వలేదు కదా, అందరూ అలా ఒక్కొక్కరు వస్తూనే ఉంటారు. అలా ఇంకా పెరుగుతుంది క్రౌడ్. చెప్పండి మేడం, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ మీకు రిజర్వేషన్ చేసుకున్నారా? ఎట్లుంది పరిస్థితి? యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అండి. భీమవరం వెళ్తున్నాను. అసలు స్కానర్ నుంచి చేస్తుంటే అసలు అవ్వట్లేదు. టికెట్స్ వచ్చి బ్లాక్ అయిపోయింది మొత్తం. ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది. చేంజ్ చూస్తున్నాను టికెట్ తీసుకోవడానికి, లైన్ చాలా ఎక్కువగా ఉందని. అదే ప్రజెంట్ సంక్రాంతి పండగ కోసం భీమవరం వెళ్తున్నాను. మాది విజయవాడ, బట్ అమ్మ వాళ్ళది భీమవరం. పండగకి వెళ్తున్నాను. చాలా బాగా చేస్తారండి భీమవరంలో సంక్రాంతి. కోడి పందాలు కానీ అసలు చాలా బాగుంటుంది భీమవరంలో సంక్రాంతి. చాలా బాగా చేస్తారు, బాగుంటుంది. ట్రైన్స్ ఏమైనా పెంచాల్సిన అవసరం ఉందంటారా? పెంచాలండి. కొంచెం ఈ 4 రోజులైనా స్పెషల్ ట్రైన్స్ వేస్తే బాగుండేది, కానీ స్పెషల్ ట్రైన్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది జర్నీ. బుకింగ్స్ కూడా అసలు అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. టికెట్స్ అసలు దొరకట్లేదు. ½ hour నుంచి లైన్లో ఉన్నా సరే టికెట్ దొరకట్లేదు. జనరల్ బోగిలో పరిస్థితి ఎలా ఉంటుందండి? జనరల్ బోగిలు చూస్తుంటారు కదా, రైలులో ఎట్లుంది? జనాలు బాగా ఇబ్బంది పడిపోతున్నారండి జనరల్ బోగిలో. చిన్నపిల్లలు అయితే అసలు ఎక్కించలేకపోతున్నాం. ఖచ్చితంగా రిజర్వేషన్లోనే వెళ్ళాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది జనరల్లో. చాలా పెంచాలండి ఖచ్చితంగా. ట్రైన్స్ అనేవి కొంచెం పెరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను. అసలు ఒకరి మీద ఒకరు కూర్చుంటున్నారు జనరల్లో. అయితే బాగా రష్గా ఉంటుంది. కొంచెం ట్రైన్స్ ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది. సో ఇది పరిస్థితి. చూస్తే కనుక మనం ఇక్కడ టికెట్లు జనరల్ బోగీలు తీసుకునేందుకు చాలామంది వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఇక్కడ టికెట్ వెండింగ్ మిషన్ల ద్వారా వచ్చినటువంటి ప్రయాణికులందరూ కూడా టికెట్లు జారీ చేసేటువంటి ఏర్పాటును దక్షిణ మధ్య రైల్వే చేసింది. అదే జనరల్ బోగీలతో నడిచేటటువంటి పలు రైళ్లను కూడా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేందుకు గాను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు అన్ని జనరల్ బోగీలతో నడిచేటటువంటి అంటే చైర్ కార్లో కూర్చొని ప్రయాణించే విధంగా ప్రత్యేకించి ప్రతిరోజు రైలును ఏర్పాటు చేసింది. వీటి ద్వారా అంటే ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలనే వారి కోసమని ఈ ఏర్పాట్లు చేసింది. 6 గంటలకు బయలుదేరినటువంటి ఈ రైలులో చైర్ కారు ద్వారా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా సగానికి పైగా రైలులో జనరల్ బోగీలు కూడా ఏర్పాటు చేయడం వల్ల ఎప్పటికప్పుడు స్టేషన్కి వచ్చేటువంటి వారికి సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు ఇవాళ అలాగే రేపు ఎల్లుండి 3 రోజులు కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేకించి ఈ జనరల్ బోగీలతో రైళ్లు నడుపుతున్నారు. అదేవిధంగా పలు ప్రాంతాలకు ఇటు విజయవాడ నుంచి ఇటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర వైపు అలాగే రాయలసీమ ప్రాంతాల వైపు కూడా పెద్ద ఎత్తున రైళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు దాదాపు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి 250 రైళ్లు నడుస్తూ ఉండగా ఈ ప్రత్యేక రైళ్లు అన్నీ కూడా కలిపి మరో దాదాపు 20-30 రైళ్ల వరకు పెరిగాయి. వీటన్నిటిలో కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రయాణికులు వచ్చేటువంటి వారి కోసం కూడా అదనంగా బోగీలను కూడా ఏర్పాటు చేస్తూ వారందరూ కూడా ఇబ్బంది లేకుండా నడుపుతున్నట్టుగా అధికారులు చెబుతూ ఉన్నారు. చూస్తే కనుక ఇటు తిరుగు ప్రయాణానికి కూడా ఇప్పటి నుంచే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే అదుపాయం కూడా అధికారులు ఏర్పాటు చేస్తారు.
మొత్తంగా చూస్తే కన్నా ఇవాళ రేపు అలాగే మరుసటి రోజు కూడా రష్ ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వారి కోసం పలు రైళ్లను కూడా ఇక్కడ నుంచి విజయవాడ నుంచి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికైతే జనరల్ బోగీలు సంఖ్య సరిపోవడం లేదు, అలాగే రైళ్లు కూడా సరిపోవట్లేదు. కాబట్టి మరిన్ని పెంచాలని చెప్పేసి ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి వెంకటరమణ, ఓవర్ టు స్టూడియో.